వందనాలు తెలియజేస్తున్నాను. ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుణ్ణి తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకు దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. దేవుడు మానవుణ్ణి నిర్మించిన తర్వాత దేవుడు మానవుడికి మొట్టమొదటిసారిగా అప్పగించిన పని ఏంటి? ఆ పని దేవుడు మానవుడికి మొట్టమొదటిసారిగా అప్పగించిన పని ఏంటి? నరునికి అప్పగించిన పని ఏంటి? ఏదెను తోటను సేద్యపరచటము, దానికి కావలి కాయటము. 2 కార్యక్రమాలు అనేవి నరునికి దేవుడు అప్పగించడం జరిగింది. అంతేకాకుండా దేవుడు మానవుడికి గొప్ప ఆధిక్యతను కూడా ఇచ్చాడు, ఆశీర్వాదాన్ని కూడా ఇచ్చేశాడు. మొదటి అధ్యాయంలో ఈ సమాచారం రాయబడి ఉంటుంది. మొదటి అధ్యాయము 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించాడు. మొదటి మానవుని, స్త్రీని, ఇరువురిని కూడా ఆశీర్వదించాడు. ఏమనంటే, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. దేవుడు ఏం తెలియజేశాడు? మీరు ఫలించాలి, మీరు ఫలించి అభివృద్ధి పొందాలి, అంతేకాకుండా విస్తరించాలి, భూమిని నిండించాలి, దానిని లోపరుచుకోవాలి అని చెప్పాడు అన్నమాట. ఫలించటము, అభివృద్ధి చెందటము, విస్తరించటము, అంతేకాకుండా భూమి అంతటిని కూడా వారు స్వాధీనం చేసుకోవటం, దానిలో వారు నివసించటము, దానిని వారు లోపరుచుకోవటం అనే ఒక కార్యక్రమాన్ని దేవుడు వారికి ఆశీర్వాదంగా అనుగ్రహించాడు అనమాట. తర్వాత ఏం తెలియజేశాడంటే, ప్రత్యేకించి ఆయన వాటినన్నింటినీ కూడా ఆయన ఏలుబడి చేయమని చెప్పేసేసాడు. భూమి మీద ఉన్న వాటినన్నింటినీ కూడా ఏలుబడి చేయమని చెప్పాడు. 28వ వచనంలోనే ఈ సమాచారం రాయబడి ఉంటుంది. ఏమంటాడంటే, సముద్రమును, చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. కాబట్టి దేవుడు వారికి ఒక పని అప్పగించాడు. ఒకటి ఏంటంటే, ఏదెను తోటను చక్కగా సారవంతంగా వారు ఏం చేస్తూ ఉండాలంటే, దాన్ని వ్యవసాయంలాగా సేద్యపరుస్తూ ఉండాలి. చక్కగా ఏదైనా తోటనంతా కూడా సేద్యపరచటం, దానికి కాపలా గాయటం అనే ఒక కార్యక్రమము 2 చేయాలి. దేవుడు వారికి అప్పగించిన మొదటి పని. తర్వాత మొట్టమొదటిసారిగా దేవుడు వారిని ఏం చేశాడంటే, మీరు ఉన్న కాడనే ఉండకూడదు, మీరేం చేయాలి? భూమి అంతటా కూడా మీరు నిండించబడాలి అని దేవుడు వారిని ఆశీర్వదించాడు. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి అని దేవుడు వారికి తెలియజేశాడు అన్నమాట. అంతేకాకుండా ఏలుబడి చేయమని కూడా చెప్పాడు. భూమి మీద ఉన్న వాటిని ఏలుబడి చేయండి అని చెప్పేసేసాడు. దేవుడు ఎంతో ప్రేమ కలిగిన వాడు. వారికి తన స్వరూపం, తన పోలిక ఇవ్వటమే కాకుండా వారి మీద శ్రద్ధ కలిగి వారి అవసరతలు ఆయన తీర్చడానికి భౌతికమైన సృష్టిలో ఎన్నో ఏర్పాట్లు దేవుడు వారి కొరకు చేశాడు. ఆహార విషయంలో కావచ్చు, త్రాగే నీరు విషయంలో కావచ్చు,
పీల్చుకునే గాలి విషయంలో కావచ్చు, వాతావరణ విషయంలో కావచ్చు, దేవుడు వారికి ఎన్నో మేలులు, కలుషితం లేని కార్యక్రమాలు దేవుడు వారికి ఏర్పాటు చేశాడు. ఆయన చెప్పాడు, తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలాన్ని మీరు నిర్భయంతరంగా తినవచ్చు, అయితే ఒక వృక్ష ఫలాన్ని మటుకి మీరు తినకూడదు. ఏంటి ఆ వృక్ష ఫలం అంటే మంచి చెట్ల తెలివించే వృక్ష ఫలాన్ని మీరు తినకూడదు. ఒకవేళ దానిని తినినట్లయితే నిశ్చయంగా తిన్న దినమే మీరు చనిపోతారని దేవుడు వారికి తెలియజేశారు. కాబట్టి మొదట వారికి ఒక బాధ్యతాయుతమైన పనిని అప్పగించాడు. అంతకుముందు వారిని ఆశీర్వదించాడు, ఏలుబడి చేయటానికి కూడా వారికి అధికారాన్ని ఇచ్చాడు. చక్కగా వారికి కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేశాడు. ఇంకా వారిని ఉద్దేశించి శ్రద్ధ కలిగిన వాడయ్యండి, ఫలానా మీకు నష్టాన్ని కలిగిస్తుంది, దాని జోలి మీరు వెళ్ళవద్దు అని కూడా ముందుగా ఆయన జాగ్రత్త కూడా తెలియజేశాడు మొదటి మానవుడికి. అంటే వారి యొక్క మంచి ఏదో చెడేదో కూడా దేవుడు వారికి చెప్పేసాడు. మీరు అది తిని దినం నిశ్చయముగా చనిపోతారు, అది మీకు హాని కలిగిస్తుంది, కాబట్టి దానికి దూరంగా ఉండండి మీరు అని చెప్పాడు. అయితే మొదటి మానవుడు, మొదటి స్త్రీ అవతల్లి ఇరువురు కూడా, ఆదాము అవ్వలు ఇరువురు కూడా ఏం చేశారంటే, దేవుడు ఏదైతే వారిని ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని లోపరుచుకోండి, ఏలుబడి చేయండి అని చెప్పాడు. తర్వాత తోటంతటిని కూడా సేద్యపరచండి, దానికి కావలిగా ఉండండి అని చెప్తే, అంతేకాకుండా ఆ మంచి చెట్ల తెలివినిచ్చి వృక్ష ఫలాన్ని మీరు తినవద్దని కూడా ఆయన చెప్పాడు. దేవుడు ఏ మాట అయితే వారికి చెప్పాడో వారు ఆ మాట మీద దృష్టి పెట్టినట్లుగా మనము చూడలేము. ఎందుకంటే దేవుని మాటకి విధేయత చూపించవలసిన అవసరం ఉంటుంది. దేవుని మాటకి మనం ఎప్పుడైతే విధేయత చూపించకుండా ఉంటామో అప్పుడేం జరుగుతుందంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు అనేది పొందుకోవటంలో ఇబ్బంది వస్తుంది, పొందుకోవటంలో కష్టం వస్తుంది, పొందుకోవటంలో బాధ వస్తుంది, పొందుకోవటంలో ఆటంకాలు వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, 3వ అధ్యాయంలోనే మనం చక్కగా సమాచారాన్ని దేవుడు తెలియజేశాడు. ఆదాముతో ఏం చెప్తున్నాడంటే 17వ వచనంలో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివి కనుక. మొదటి సమాచారం ఏంటంటే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన ఒక మాట సృష్టికి కర్త, నరుణ్ణి సృజించిన వాడు ఆయనే. సృజించిన దేవుని తోటి చక్కగా వారు మరి దేవునితోటి ఉంటూ ఉన్నారు, దేవునితోటి వారు సంభాషిస్తూ ఉన్నారు, సావాసం చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరిగిందంటే, ప్రత్యేకించి ఆ యొక్క సావాసం ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం, దిగంబరత, ప్రత్యేకించి కలుషితం లేని అన్నీ కూడా వారికి అనుగ్రహించడం జరిగింది. అప్పుడు ఏం చెప్పాడంటే దేవుడు, నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసంతోనే నీ బ్రతుకు దినములని దాన్ని పంట తిందు అన్నాడు. అంటే ఇక ప్రయాసపడటం ప్రారంభమవుతుంది. అంతకుముందు స్త్రీని కూడా చెప్పేశాడు. అప్పటి వరకు కూడా ప్రసవ వేదన, శిశువుని జన్మించేటప్పుడు ప్రసవ వేదన స్త్రీకి లేదు. ఎప్పుడైతే స్త్రీ దేవుని యొక్క మాటకు విధేయత చూయించకుండా, తాను లోబడకుండా ఎప్పుడైతే కార్యక్రమాలు జరిగించేసిందో, వెంటనే 16వ వచనంలో ఆ స్త్రీతోటి ఏం చెప్పాడంటే, ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను అని అన్నాడు. అంటే అంతకుముందు కొద్ది గొప్ప ఉండేదేమో,
అయితే అది ఎక్కువగా మిక్కిలి హెచ్చించేదను, వేదంతో పిల్లలను కందువు అనే ఒక సమాచారాన్ని చెప్పేసాడు అన్నమాట. తర్వాత నరుడితో ఏం చెప్పాడంటే, ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినములని దాని పట్ట తిందువు, అది ముండ్ల దుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములో పంట తిందువు అని చెప్పి, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు, ఎలాగనగా నేల నుండి నువ్వు తీయబడితివి, నీవు మొన్నే గనక తిరిగి మొన్నైపోదు అని చెప్పేసి. కాబట్టి సమస్య ఎక్కడ ప్రారంభమైందంటే, దేవుని మాటకి విధేయత చూపించకపోవటం దగ్గరే సమస్య ప్రారంభమైంది. వాస్తవానికి దేవుని కంటే అపవాది చాలా నమ్మదగిన వాడు అని ఆలోచన కలిగి దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యతను దేవునికి ఇవ్వకుండా, దేవునికి ఇవ్వవలసిన విధేయతను దేవునికి ఇవ్వకుండా, దేవుని మాటకు లోబడవలసిన పరిస్థితుల్లో దేవుని మాటకు లోబడకుండా ఎప్పుడైతే అవిధేయత వారు ప్రదర్శించడం జరిగిందో, అప్పుడు వెంటనే వారి జీవితాల్లో అంతకుముందు చూడని పరిస్థితులు ప్రారంభమైపోయినాయి అన్నమాట. అంతకుముందు ఈ పరిస్థితులను వారు అంతకుముందు ఆ పరిస్థితులను వారు చూడలేదన్నమాట. అలాంటి పరిస్థితి అప్పుడు ప్రారంభమైపోయింది. ప్రారంభమైపోవడమే కాకుండా దేవుని సావాసం నుండి వారు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిపోయిందన్నమాట. అంతకుముందు చక్కగా సాయంకాల సమయంలో, చల్లపూట సమయంలో దేవుడు వారితోటి సంభాషించే ఒక కార్యక్రమం, వారితోటి సహవాసం చేసే ఒక కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమము జరుగుతూ ఉంటే, అలాంటి పరిస్థితుల్లో నుండి ఒక్కసారిగా వారు వెంటనే బయటికి గెంటివేయబడ్డారు. అంతేకాకుండా తిరిగి లోనకి రానివ్వకుండా దేవుడు ఏం చేశాడంటే, కెరూబుల్ని అక్కడ ఏర్పాటు చేసినట్లుగా మనం చూడగలుగుతాం. కాబట్టి దీని ద్వారా మనం ఏమి తెలుసుకోగలుగుతున్నాము? వాస్తవమైన సమాచారం ఏంటంటే, వారు ఇవ్వవలసింది దేవునితోటి సావాసం చేయటానికి సమయాన్ని ఇవ్వాలి. అంతేకాకుండా వారు దేనికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి? దేవునితోటి సావాసం చేయటానికి. రెండోది, దేవుని మాటకి విధేయత చూపించడానికి వారు ప్రాధాన్యతనివ్వాలి. వారు దేవునితోటి సావాసం చేయడానికి వారు ప్రాధాన్యతనిచ్చినట్లుగా మనం దేవుని గ్రంథంలో చూడలేకపోతున్నాం. కారణం ఏంటంటే, వారి సావాసం అపవాదితోటి వారు సావాసాన్ని కొనసాగించినట్లుగా అక్కడ మనకి తేటగా 3వ అధ్యాయంలో మనకి తేటగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే దేవునితోటి సావాసానికి ప్రాధాన్యతనివ్వలేదు. తర్వాత ఏం జరిగిందంటే, ప్రత్యేకించి దేవుని యొక్క మాటలకి ప్రాధాన్యతనివ్వలేదు, విధేయత దేవుని మాటలకు చూయించలేదు. కాబట్టి వారు ఎప్పుడు సావాసానికి ప్రాధాన్యతనివ్వలేదో, దేవుని మాటలకు ఎప్పుడైతే విధేయత చూయించలేదో, అప్పుడు అపవాదితోటి సావాసం చేయటం ప్రారంభమైంది. దేవుని మాటకి అవిధేయత ప్రదర్శించడం ప్రారంభమైంది. దాని మూలంగా వారు తెచ్చుకున్న ఇబ్బందులు ఏంటంటే, మరి వారు తెచ్చుకున్న ఇబ్బందులు మనం చూసాం కదా, చదివాం కాబట్టి ఆ ఇబ్బందులు వచ్చేసాయన్నమాట. అయితే దేవుడు ప్రేమస్వరూపి, కనికరము, జాలి, దయ కలిగినవాడు గనక ప్రత్యేకించి ఆయన ఏం చెప్తూ ఉంటాడంటే, వారు అక్కడ ప్రదర్శించిన స్థితిని మనము క్రీస్తునందు ఎప్పుడు కూడా ప్రదర్శించకూడదు. దేవుడు తిరిగి క్రీస్తు ద్వారా ఆయనతోటి సహవాసం చేయటానికి మనల్ని అంగీకరించాడు. దేవుడు ఎంతో కృప కలిగిన వాడు, దయ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, కరుణ కలిగిన వాడు గనక అల్పులు, అవిశ్వాసులు, ఎందుకు పనికిరాని మానవ జాతిని అనాదిలోనే ఆయన తగులుబడి కలిగిన వాడు గనక ఆయన తన అద్వితీయ కుమారుడి ద్వారా మానవ జాతికి కృపను అనుగ్రహించి
తన కుమారుడితోటి సావాసం చేయటానికి, అలాగనే దేవునితోటి సావాసం చేయటానికి, పరిశుద్ధులతోటి సావాసం చేయటానికి ఆయన తిరిగి మార్గాలు తెరిచినట్లుగా దేవుని గ్రంథంలో నుండి చూస్తాం. ఈ విషయంలో మనుషులు సోమరులు కాకూడదు. సోమరులు అవ్వటంటే అవిధేయత ప్రదర్శించకూడదు. ఆదాము అవ్వల విషయానికి వచ్చినప్పుడు వారు చేయవలసిన పనిని చేయకుండా అవిధేయత చూయించి వారు శరీరాశ, నేత్రాశ, జీవపడంబాలకు లోనయ్యారు. జీవపడంబాలకు ఎలా లోనయ్యారంటే, దేవుడు ఏం చెప్పాడు? మీరు ఏదేను తోటను సేద్యపరచండి, కష్టపడండి, మీరు తర్వాత దానికి కావలి కాయండి, కష్టపడండి, కావలి కాయండి. ఈ కష్టపడి కావలి కాస్తూ మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నింపండి, ఏలుబడి చేయండి అని దేవుడు చెప్తే సోమరిపోతులయ్యి ఏదో ఒక పండు తింటే మేము దేవతల వలె పరిస్థితి వస్తుంది అనే ఒక ఆలోచన. ఇది సోమరితనానికి సంబంధించిన సమాచారం అన్నమాట. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అపవాదితోటి అవతలి సంపాదిస్తున్నప్పుడు 6వ వచనంలో, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది. ఎన్ని ఆహార పదార్థాలు దేవుడు అనుగ్రహించలా? ఎన్నో అద్భుతమైన వృక్ష ఫలాలని దేవుడు అనుగ్రహించిన ప్రతి వృక్ష ఫలాన్ని కూడా నీవు చక్కగా భుజించవచ్చు. ప్రతి వృక్ష ఫలాన్ని కూడా చక్కగా నీవు నిరభ్యంతరంగా అద్భుతంగా నీవు భుజించవచ్చు అని అన్నాడు, చెప్పాడు. మరి ఆహారమునకు రమ్యమైనది అనే ఆలోచన ఎందుకు వచ్చేసింది? రమ్యమైనదని 9వ వచనంలో, 2వ అధ్యాయం 9వ వచనంలో 8 నుండి చూస్తే, దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచును. మరి దేవుడైన యెహోవా సూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను, జీవవృక్షమును, మంచి చెట్ల తెలివించు వృక్షమును నేల నుండి. అంటే అంతకుముందు ఏం చెప్పాడు? చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును అని అన్నాడు. మరేమో ప్రత్యేకించి ఇక్కడ అపవాదితోటి సంభాషించిన తర్వాత ఆ వృక్షము ఆహారమునకు మంచిది అంటే అక్కడ దేవుడు ప్రతిదీ కూడా మంచిదని చెప్తున్నాడు. ఆహారానికి, చూపునకు ప్రతిదీ కూడా రమ్యమైందని చెప్తున్నాడు దేవుడు. మరి అన్ని వృక్ష ఫలాలు నిరభ్యంతరంగా దేవుడు అనుమతినిచ్చి చక్కగా ఆహార పదార్థాలు మీరు భుజించండి, ఎన్నో రకాలైన ఆహార వృక్షాలను మీకు అనుగ్రహిస్తున్నాను, వాటిని భుజించి చక్కగా మీరు ఆనందంగా ఉండండి అంటే, అపవాది సంభాషించి ఏం చెప్పేసిందంటే, ప్రత్యేకించి ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది. ఆ తతిమ వృక్ష ఫలాలన్నీ కూడా ఆయన చెప్పాడు కదా, దేవుడు చెప్పేసేసాడు కదా. ఆయన ఏం చెప్పాడు? రమ్యమైనవి, ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్ష ఫలం, అన్ని వృక్ష ఫలాలు రమ్యమైనవి అని చెప్పేసాడు అన్నమాట. ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనదై ఉండుట చూసినప్పుడు అని అన్నాడు. వివేకమిచ్చు రమ్యమైనదై ఉండుట చూసినప్పుడు అంటే అది తెలివితేటలు ఇస్తుందంట, వివేకం ఇస్తుంది అన్నమాట. వివేకం పైన ఏం చెప్పాడంటే అపవాది 4వ వచనంలో, దేవుని మాటకి వ్యతిరేకంగా అవిధేయత ప్రదర్శించిన అపవాది అబద్ధాలు ఆడటం ప్రారంభించాడు. మీరు చావనే చావరన్నాడు. అది అబద్ధం. ఏలైనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పాలి. దేవతల వలె ఉంటారని అన్నాడు అన్నమాట. అంటే ఇప్పుడు దేవుడు వారితోటి సంభాషిస్తున్నాడు కదా, మీరు కూడా దేవతల వలె ఉంటారు.
దేవుడు తన స్వరూపం తన పోలికిచ్చి మానవ జాతిని సృష్టించాడు. దేవుడు మానవులకి ఇచ్చిన అద్భుతమైన కృప అన్నమాట ఇది. ఈ కృపను వారు గుర్తించలేని పరిస్థితుల్లో దేవతల వలె ఉంటామని దురాశకు లోనైపోయి వారు ఏం చేశారంటే దేవుని మాటకి అవిధేయతను ప్రదర్శించారు. వారు చేయవలసిన పని ఏంటంటే వారికి దేవుడు ఏదైతే అప్పగించాడో దాన్ని శ్రద్ధగా, భయము, భక్తితోటి ఆ పని చేస్తూనే దేవుడంటే విధేయత కలిగి, అనుకోగలిగి, దేవునికి లోబడుతూ ఆయన చెప్పిన మాటల మీద శ్రద్ధ ఉంచి అలాగా బ్రతకటానికి వారు ఆలోచించేయాలి. అలాగా చేయకుండా సోమరిపోతులయ్యి పండు తినటం మూలాన దేవతల వలె అయిపోతాం, పండు తినటం మూలాన వివేకం వస్తుంది, అది బాగుంది ఆహారానికి పండు తినటం మూలాన, ఇలాగా ఆలోచనతో వారు శాపాన్ని కొని తెచ్చుకున్నారనమాట. శాపం వచ్చేసింది. సోమరి ఆ శాపాన్ని తెచ్చుకోవద్దని దేవుడు చెప్పేస్తున్నాడు. సోమరులు శాపాన్ని తెచ్చుకుంటారు కష్టపడకుండా. లోక సంబంధమైన ఆశలకు మొగ్గు చూపి, లోక సంబంధమైన కార్యక్రమాలకు ఎక్కువగా అలవాటు పడిపోయి, దేవుడు ఏదైతే తెలియజేస్తాడో దానికి విధేయత చూపించకుండా సోమరితనాన్ని ప్రదర్శించి దేవుడికి లోబడని పరిస్థితుల్లో జీవితాలను కొనసాగిస్తూ ఉంటారనమాట. ఒకసారి చెప్పింది దేవుని గ్రంథము చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6 నుండి 8 వచనాల్లో ఏం రాయబడింది? 6వ అధ్యాయము 'సోమరి నువ్వేం చేస్తావంటే ఫలానా వాటి దగ్గరికి వెళ్ళి నేర్చుకో అంటున్నాడు. అవి నీకు పాఠం చెప్తాయి. ఏం పాఠం చెప్తాయి? బుద్ధి వచ్చేటట్టు గుణపాఠం చెప్తాయి అంటాడు. ఏటి దగ్గరికి వెళ్ళమంటున్నాడు? సీమల దగ్గరికి వెళ్ళండి, వాటిని ఒకసారి పరీక్షించి చూడండి, వాటి యొక్క నల్లతడలను కనిపెట్టి వాటి నుండి జ్ఞానాన్ని తెచ్చుకోమంటున్నాడు. వాటికి న్యాయాధిపతి లేడు, అంటే పై విచారణకర్త లేడు, అధిపతి లేడు. అధిపతి లేడండి, న్యాయాధిపతి లేడు. న్యాయాధిపతి అంటే ఏం చెప్తాడు? న్యాయానికి అధిపతి ఏం చెప్తాడు? అదిగో అది అన్యాయం అంటాడు అనమాట. అబ్బాయి అది అన్యాయం చేయకూడదు అంటాడు, ఇది న్యాయం అంటాడు. అలాగే చెప్పేవాళ్ళు కూడా లేరు. సీమలకి అలాగా నేర్పే పరిస్థితులు కూడా లేదు. అలాగనే విచారణకర్త లేడు. ఏం చేస్తున్నారు, ఏం చెందుతున్నారు, ఎలా ఉంటున్నారు, ఎలా కార్యక్రమాలు జరిగాయి విచారించే వాళ్ళు కూడా లేరనమాట ఎవరు. ఒకటి మంచి చెడులు తెలివి చెప్పేవాళ్ళు లేరు. తర్వాత పై విచారణ చేసేవాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా ఉంటున్నారు, ఏం వింటున్నారు, ఏం వింటలేదు ఏంటనేది విచారణ చేసేవాళ్ళు కూడా లేరు. అధిపతి కూడా లేడు, కమాండింగ్ అనమాట, ఇలానే ఉండాలి అధికారాన్ని, వారి మీద అధికారం చూపేవాళ్ళు కూడా లేరు. అయినప్పటికీ కూడా అవి ఏం చేస్తాయంటే సోమరితనాన్ని ప్రదర్శించవు. చక్కగా మరి ఒక కాలంలో ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి, ఒక కాలంలో ధాన్యాన్ని ఏం చేస్తాయి, చక్కగా కూర్చుకుంటాయి అన్నమాట. ధాన్యాన్ని కూర్చుకుంటాయి. ఏ సమయంలో ఏం చేయాలో తెలియకపోతే వాళ్ళు సోమరులు అయిపోతారనమాట. ఏమవుతుంది? దారిద్ర్యం వస్తుంది అనమాట. 11వ వచనంలో చెప్పాడు, 10లో చెప్పాడు. సోమరి 9లో ఎందాక నీవు పడుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు. కొంతమంది సోమరులు ఎప్పుడు నిద్రపోతూనే ఉంటారు, వారి జీవితమే నిద్ర బతుకైపోతుంది అనమాట. ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంతసేపు చేతులు ముడుచుకొని పరుండిదనని నీవు అనుకొందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లుగా దారిద్ర్యం నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లుగా లేమి నీ యొద్దకు వచ్చును చెప్పేసేసాడు. దేవుడు ఏది చెప్పినా అది వాస్తవమేనమాట. ఏం చెప్పాడు దేవుడు అక్కడ? సీమల దగ్గరికి వెళ్ళండి, బుద్ధి వస్తుంది మీకు అంటున్నాడు. సీమలను చూసి కొన్ని కార్యక్రమాలు నేర్చుకోండి. ఏ కాలంలో ఏది చేస్తే దానివల్ల ప్రతిఫలం వస్తుందన్న సంగతి తెలియకుండా బ్రతుకుతున్నారు ఈ రోజుల్లో మనుషులు. చదువుకోవాల్సిన కాలంలో చదువుకోవట్లా,
ఉద్యోగం కష్టపడి చేయవలసిన కాలంలో ఉద్యోగం చేయట్లా, ఆహారం కూర్చుకోవాల్సిన కాలంలో ఆహారాన్ని కూర్చుకోవట్లా, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారనమాట, ఇష్టానుసారంగా కార్యక్రమాలు జరిగిస్తున్నారనమాట. అందుకని చీమల దగ్గరికి వెళ్ళండి, చీమలను చూస్తే వాటిని చూసినప్పుడు అవి బుద్ధి చెప్తాయన్నమాట. ఈ కాలంలో కష్టపడితే దాని ప్రతిఫలం రేపు పొద్దున ఉంటుంది. అవి కాలానికి అనుగుణ వేసవకాలం వచ్చిందంటే ఆహారం అంతా కూర్చుకుంటాయి. కోతకాలం వచ్చిందంటే ధాన్యాన్ని తీసుకొచ్చి కూర్చేసుకుంటాయి అన్నమాట, దాచిపెట్టుకుంటాయి. భవిష్యత్తు కొరకు ఆలోచన చేస్తాయి. భవిష్యత్తు కొరకు ఆలోచన లేని బ్రతుకులు ఆదాము ఏదైనా తోటలో అవ్వ ఆదాములు బ్రతుకులు అన్నమాట. భవిష్యత్తు కొరకు ఆలోచన ఉండదు. అవి ఈ కాలంలో మేము ఆహారాన్ని కూర్చుకోవాలి. కోతకాలం వచ్చిందంటే ధాన్యాన్ని తీసుకొచ్చి కూర్చుకోవాలి. రేపొద్దున నీ కోతకాలం రాదు, రేపొద్దున ఆహారము వచ్చే కాలం రాదు. ఎప్పుడు ఏ కాలంలో ఏది వస్తుందో ఆ కాలంలో దాని మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు చదువుకుంటే రేపొద్దున నా భవిష్యత్తు బాగుంటుంది, ఇప్పుడు నేను కష్టపడి పనిచేస్తే రేపొద్దున నా భవిష్యత్తు బాగుంటుంది అనే ఆలోచన లేకుండా బ్రతికే వాళ్ళు చీమల దగ్గరికి వెళ్ళమంటున్నాడు. లేకపోతే పరిస్థితి అన్నది కొంచెం కాలం నిద్రపోదాం, కొంచెంసేపు కొనుక్కు తీద్దాము. వీళ్ళందరూ తిండిపోతుకు రకాలకి సంబంధించిన వాళ్ళు అనమాట. ఏమి తిందామా ఏమి త్రాగుదామా అనే బతుకుతోటే బతుకుతుంటారు, కానీ నిద్రమత్తులు తిని కొనుక్కొని నిద్రపోవటం ఇదే పని. ఇక లేచే పని ఉండదు. కొంచెంసేపు నిద్రపోదాము, కొంచెంసేపు కునుకు చేద్దాము, చేతులు ముడుచుకొని పనుకుందాం కొంచెంసేపు అని అంటే దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు. అట్లా దరిద్రం వచ్చి పడిద్ది అనమాట మీద. ఏమొచ్చింది దారిద్రం వచ్చేసిద్ది మీదకి. అలాగనే ఆయుధదారుడు వచ్చినట్లు లేమి వచ్చేస్తుంది అనమాట. లేమి ఈరోజు గనక తిని తాగి మొత్తులై నిద్రపోతుంటే రేపొద్దున దరిద్రం వచ్చింది, రేపొద్దున లేమి వస్తుంది. లేమి వచ్చిందంటే అసలు నీ దగ్గర ఏమీ ఉండదు రేపొద్దున పరిస్థితి. అందుకనే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే పెద్దవాళ్ళు వారు దరిద్రాన్ని అనుభవించి ఇలాంటి పరిస్థితుల్లో లేమిని అనుభవించి రేపొద్దున వారి యొక్క పిల్లలు అలాగా ఉండకూడదు. లేకపోతే కొంతమంది పెద్దోళ్ళు ఎట్లాగనే కొంతమంది దరిద్రులాగా పని బాట లేకుండా నిద్రపోతా తింటా త్రాగుతా బ్రతికే వాళ్ళకి చెప్తూ ఉంటారు, అయ్యా అది వదిలిపెట్టండి రేపొద్దున పరిస్థితి వేరుగా ఉంటుంది చెప్పి వినరు అనమాట, విధేయత చూపించరు అనమాట. అందుకని ఏం చెప్పాడంటే సమయాన్ని వృధా చేయకూడదు. తిరిగి సమయం రాదు. ఎంత మొత్తుకున్నా సమయం రానే రాదు. ఎంత మొత్తుకున్నా తిరిగి సమయం రాదు. విత్తనం వేసే కాలంలో విత్తనం వేయాలి. అది ఏ కాలంలో సాగు చేయాలి, ఏ కాలంలో విత్తనం వేయాలో ఆ కాలంలోనే సాగు చేయాలి, ఆ కాలంలోనే విత్తనం వేయాలి. ఏ కాలంలో మొక్క విత్తనాన్ని చీల్చుకొని బయటకు వస్తుందో ఆ కాలంలోనే విత్తనాన్ని చీల్చుకొని మొక్క బయటకు వస్తుంది. ఏ కాలంలో అది పంట ఇవ్వాలో ఆ కాలంలోనే పంట ఇస్తుంది అన్నమాట. కాబట్టి ఈ విత్తనం వేసే కాలాన్ని నీవు మర్చిపోతే రేపొద్దున పంట కోసం ఎదురు చూస్తే నవ్వుతాడు దేవుడు. ఏం చేస్తాడు? నవ్వుతాడు. నేను ఏ కాలంలో నిన్ను విత్తనం వేయమన్నాను ఆ కాలంలో నువ్వు విత్తనం వేయలేదు కాబట్టి నీ పంట ఎట్ట వస్తుంది చేతికి సోమరి అంటాడు అనమాట. కాబట్టి ఇప్పుడు నువ్వు ముళ్ళ విత్తనాన్ని వేస్తే రేపొద్దున మామిడికాయల కోసం ఎదురు చూస్తే ఏముండదు. ముళ్ళ విత్తనాన్ని సోమరితనంగా ముళ్ళ విత్తనాన్ని నిద్రపోతాం ముళ్ళ విత్తనాన్ని వేస్తే రేపు సోమరి అయిపోతావు, ఏముండదు. అదే నీవు మామిడి విత్తనాన్ని వేసి రేపొద్దున పంట కోసం ఎదురు చూసి ఖచ్చితంగా పంట వస్తుంది అన్నమాట. అందుకని చెప్పాడు, సోమరికి ఏమొస్తుంది? దరిద్రం వస్తుంది. సోమరికి ఏమొస్తుంది? లేమి వస్తుంది. సోమరికి ఏమొస్తుంది? నీవు సోమరితనంతో పనిచేసావనుకో, కొంతమంది ఉంటారు సూర్యుడు ఉదయించక ముందే లెగుస్తారంట. వారి దృష్టి అంతా కూడా దేవుడు వారికి ఇచ్చిన పని మీదనే ఉంటుంది. ఉదయించక ముందే లేచి ప్రార్థన చేసుకొని చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని
చక్కగా స్నానం చేసి కొద్దిసేపు బైబిల్ తీసుకొని దైవధ్యానంలో నిలిచి అప్పుడు వెళ్ళి సమయమైనప్పుడు కొద్దిగా ఏదో తల్లి చేసిన పదార్థాలు తిని అక్కడి నుండి వారు ప్రారంభమైపోయి వారి పని మీద శ్రద్ధ కలిగి ఒక ప్లాను పద్ధతిగా విధానంగా వెళ్ళి కష్టపడి పనిచేస్తారంట. అయితే సోమరులు ఏం చేస్తారంటే ఎప్పుడైతే సోమరితనంగా అప్పటికప్పుడు ఇక అయిపోయింది 10 నిమిషాలు స్నానం చేసేది ఉండదు, ఏముండదు, అప్పటికప్పుడు రెడీ అయిపోతే ముళ్ళ దుప్పలు మొలుస్తాయి అంట. వారి పొలంలో ముళ్ళ దుప్పలు గచ్చ పొదలు మొలుస్తాయి అంట. అవి పంట ఎదగనీయకుండా అదిమి వేస్తాయంట. అలాంటి పరిస్థితి ఏర్పడిపోతుంది. ముళ్ళ దుప్పలు మొలుస్తాయి. కావాలంటే చూసుకోండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో 10వ అధ్యాయం 4లో సోమరి గల చేయి దరిద్రాన్ని తెస్తుంది అని అన్నాడు. సామెతలు 24, 30, 34 వరకు వచనాల వరకు సోమరిపోతే పొలం ముళ్ళతో నిండిపోతుందన్నాడు. ఆర్థికమైన ఇబ్బందులు వస్తాయి, ఆత్మ సంబంధమైన బలహీనతలు వస్తాయి, కుటుంబ సమస్యలు వస్తాయి, అవకాశాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది అన్నమాట. సోమరికి అవకాశాలు ఇంకేం రావు, అవకాశాలు కోల్పోవటం జరుగుతుంది అని అన్నాడు. కాబట్టి ఎక్కువగా దలుచుకోలేదులే, కానీ బాధ్యత కలిగి దేవుని మాటకి విధేయత చూపిస్తూ లోబడి దేవునితోటి సావాసం చేస్తూ దేవుని మీద ఆధారపడుతూ మన వంతుగా మన కార్యక్రమాలు దేవుడు చెప్పినట్లుగా జరిగిస్తుంటే ఖచ్చితంగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. వారు ఫలించి అభివృద్ధి చెందటం అనే ఒక కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. అలాగే కాకుండా సోమరితనాన్ని ప్రదర్శిస్తే ఖచ్చితంగా దరిద్రత వస్తుంది, లేమి వస్తుంది, సమస్యల వలయాల్లో చిక్కుకుంటారు, ముళ్ళ దుప్పలు గచ్చపొదలు పెరిగేసేసి ఫలించి అభివృద్ధి చెందే పరిస్థితికి ఆటంకాలుగా ఏర్పడతాయి. ఇది ఆదాము అవ్వల విషయంలోనే మనం చూడగలుగుతాం. ప్రారంభ దినాల్లోనే అలాంటి పరిస్థితి. అలాగా ఉండకుండా దేవుని కృపను పొందుకొని దేవునికి విధేయత చూపిస్తూ ఆశీర్వదించి దీవించబడాలని ఈ దేవుని మాటలతో నేను ముగిస్తున్నాను.